హాయ్ గైస్, ఈ వీడియోలో తమ మూవీస్ ని తామే డైరెక్ట్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హీరోలు ఎవరో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 రిషబ్ శెట్టి. రిషబ్ శెట్టి గారు కాంతారా మూవీ స్టోరీని తనే రాసి డైరెక్ట్ చేసి హీరోగా నటించారు. 15 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 450 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 విశ్వక్ సేన్ గారు. విశ్వక్ సేన్ గారు ఫలక్నామా దాస్ అలాగే దాస్ కదమ్ కి మూవీ స్టోరీని తనే రాసి డైరెక్ట్ చేసి హీరోగా నటించారు. అయితే ఈ మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి. నెంబర్ 3 మాధవన్ గారు. మాధవన్ గారు రాకెట్ రైతి నంబి ఎఫెట్ అనే మూవీని తనే డైరెక్ట్ చేసి లీడ్ రోల్ లో నటించారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 4 ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారు ఇప్పటి వరకు 11 సినిమాలను తనే రాసి డైరెక్ట్ చేసి హీరోగా నటించారు. అయితే వీటిలో ఎక్కువ శాతం మూవీస్ బ్లాక్ బస్టర్ అయినవే. నెంబర్ 5 ప్రదీప్ రంగనాథన్. ప్రదీప్ రంగనాథన్ గారు లవ్ టుడే మూవీ స్టోరీని తనే రాసి డైరెక్ట్ చేసి హీరోగా నటించారు. 5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల పైనే వసూళ్లను రాబట్టింది. నెంబర్ 6 సుమంత్ ప్రభాస్. సుమంత్ ప్రభాస్ గారు మేం ఫేమస్ మూవీ స్టోరీని తనే రాసి డైరెక్ట్ చేసి హీరోగా నటించారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన వారెవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.